బిజీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్లవర్ వైజ్ అనేది తయారు చేయడం ఎలాగా ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి. అంతకన్నా ముందండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుందండి. ఇవాళ మా అబ్బాయి హాయ్ చెప్తాడంటండి మీ అందరికీ. హాయ్ చెప్పు. హాయ్, హౌ ఆర్ యూ? ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ముందుగా మనం బ్రౌన్ షీట్ అనేది తీసుకోవాలండి. విడ్త్ ఏమో 4 ఇంచెస్, లెంత్ ఏమో 13 ఇంచెస్ మనం తీసుకోవాలి బ్రౌన్ షీట్ అనేది. అలాగా 4 పీసెస్ తీసుకోవాలండి. 4 పీసెస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు 1 by 1 మొత్తం 4 కూడా జాయిన్ చేసుకోవాలండి. మనం లైన్గానే ఈక్వల్గా పెట్టుకొని అది జాయిన్ చేసుకోవాలి. వైట్ ప్లాస్టర్ తీసుకుంటున్నానండి నేను. వైట్ ప్లాస్టర్ తీసుకొని దాన్ని జాయిన్ చేసుకుంటున్నాను. మొత్తం అలాగా జాయిన్ చేసేయాలండి. అలా 4 కూడా జాయిన్ చేస్తే బాక్స్లా తయారవుతుంది. ఏమో వేరే బ్రౌన్ షీట్ అనేది తీసుకోవాలి కింద బేస్ తయారు చేయడానికండి. ఇప్పుడు బాక్స్ లాంటివి తయారు చేసుకున్నాం కదండి, అది బేస్ చేసుకొని కింద మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నాను కదండి, అది అలాగా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కింద భాగం కండి అది, దాన్ని ఇప్పుడు అలాగా వాటిని ఎలాగైతే మనం ప్లాస్టర్తో అంటించామో దీన్ని కూడా సేమ్ అలాగే అంటించుకోవాలి. అలా జాయిన్ చేసుకున్న దాన్ని ముందు మనం న్యూస్ పేపర్ అనేది చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాము. అది ప్లస్ గమ్ము కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని ఆ పేపర్ ఏమో ఆ గమ్లో ముంచి డిప్ చేసి నేను దీనికి అలాగా అంటించుకుంటున్నానండి. అంటించుకుంటే మొత్తం కూడా అంటించుకోవాలి. అలాగా అంటించుకొని ఫుల్ డ్రై అనేది అవ్వాలి. కదండి, మొత్తం అంటించుకున్నాను. అది ఫుల్గా డ్రై అనేది అవ్వాలండి మనకి. మొత్తం డ్రై అయిందండి. ఇప్పుడేమో వైట్ సిమెంట్ నేను తీసుకుంటున్నాను. వైట్ సిమెంట్ ప్లస్ ఫెవికాల్ అండి, 2 కూడా మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకుంటే అలా వస్తుందండి. అలా వచ్చిన దాన్ని ఆ పేపర్ ఎండింది కదండి, దానికి వేసేసుకోవాలి మనం. అది కూడా బ్రష్ సహాయంతో మనం ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం కూడా వేసుకున్నాము. వేసుకున్నాక నేను స్పాంజ్ అనేది తీసుకున్నానండి. తీసుకొని దాని మీద ఇలాగా అలా అద్దుతున్నానండి. ఎందుకంటే అది టెక్స్చర్ కోసం అండి. నాకు ఈ టెక్స్చర్ కావాలని చెప్పేసి నేను అలాగా వేసుకుంటున్నాను. నేను అలా మొత్తం అంతా కూడా అలాగే వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా 1 డే అంతా కూడా ఫుల్గా ఆరాలండి. ఇది
ఆరిన తర్వాత ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు మనం దీనికి పెయింట్ చేసుకుందామండి. పెయింట్ కోసం నేను ఏంటంటే గ్లిట్టర్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఫ్యాబ్రిక్ పెయింట్లోని పౌడర్స్ అనేది వస్తుంది. గ్లిట్టర్ పౌడరు నేను తీసుకుంటున్నాను. అది కూడా కాపర్ కలర్ అండి. ఒక బౌల్ తీసుకొని అందులో మిక్స్ చేసుకుంటున్నాను. మీడియం అనేది యూస్ చేస్తూ దీన్ని కలపాలండి, మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకు పెయింట్ లాగా వస్తుంది. చూసారా, మీడియం అండి ఇది. ఈ మీడియం అనేది వేసుకొని మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుంటే పెయింట్లోకి వస్తుంది. దాన్ని ఫుల్గా ఆ ఫ్లవర్ వైజ్ మొత్తం కూడా మనం అప్లై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఫైనలీ మొత్తం అంతా వేసేసుకున్నామండి. మొత్తం అంతా అప్లై చేసుకున్నాము. అలా వస్తుంది. ఇది ఒక కార్నర్ బేస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్లవర్స్ అవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేను మంచి DIYతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.